హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 10 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. లేట్ చేయకుండా ఈ యొక్క పార్ట్ 10లోకి వెళ్ళిపోదాం. అండ్ పార్ట్ 10లో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం రీసెంట్గా ఏం స్టార్ట్ చేయడం జరిగింది, ప్లాంట్ ఫిజియాలజీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి ప్రీవియస్ పార్ట్ 9 చూడలేదు, అంటే ఈ యొక్క మొక్కల యొక్క శరీర ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రీవియస్ క్లాస్ చూడండి, వాళ్ళు ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ యొక్క క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ టు ప్లాంట్స్ ఆర్ మెన్షన్డ్ బిలో, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్. సో మొక్కలకు బాష్పోత్సేకం వల్ల కలిగేటటువంటి కొన్ని ప్రయోజనాలు కింద పేర్కొనడం జరిగింది. వాటిలో ప్రతికూలమైనటువంటి ఎంపికను ఎంచుకోండి. అంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది కదా, దీంట్లో ఒకటి దాంట్లో ప్రాబ్లం అవుతుంది అంట ఈ యొక్క బాష్పోత్సేకం వల్ల, అది ఏంటిది ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటిది, కాజెస్ కూలింగ్ ఆఫ్ ప్లాంట్స్ బై ఎవాపరేషన్. సో ఇక బాష్పీభవనం ద్వారా మొక్కలు చల్లబడడానికి కారణం అవుతుంది. ఎస్, సో ఈ కింద ఉన్నటువంటి నీటిని ఏం చేస్తుంది, ఇదంతా తీసుకొని ఈ యొక్క కాండం ద్వారా ఆకులోకి వెళ్ళి ఆకుల నుంచి ఆ యొక్క పత్రరంధ్రాల నుంచి నీటి ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. దీనివల్ల ఏమవుతుంది, మొత్తం కూడా ఆ యొక్క మొక్క యొక్క ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి మొక్కలు చల్లబడడానికి కారణం అవుతుంది. ఎస్, ఇది కరెక్టే. మొక్కలు ఎండిపోవడానికి కారణం కావచ్చు. ఎస్, ఇది కూడా. సో మనకు ఎండాకాలంలో ఎక్కువ ఎండ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, ఆటోమేటిక్ ఇది ఆ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ వాటర్ని కోల్పోవాల్సి వస్తుంది. వాటర్ ఎక్కువ కోల్పోవడానికి ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ అది ఎండిపోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇది మన యొక్క మెయిన్ ఆన్సర్. కిరణజన్య సమయక్రియకు ఆకుకు నీటిని అందిస్తుంది. కిరణజన్య సమయక్రియకు కూడా నీటిని అందిస్తుంది ఒక బాష్పోత్సేకం ద్వారా. కాకపోతే అది ఆహారాన్ని క్రియేట్ చేయడానికి, అంటే పిండి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కాదు. అంటే మనకి ఇక్కడ ప్రతికూలమైనటువంటిది అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. మొక్కల్లో నీరు మరియు ఖనిజ లవణాల యొక్క శోషణ పంపిణీకి సహాయపడుతుంది. ఎస్, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక బాష్పీభవనం అనేది మేజర్ దేని వల్ల జరుగుతుంది, ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా మనకి ఇంకేం జరుగుతుంది, వాయువుల యొక్క మార్పిడి కూడా జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం కానీ ఆక్సిజన్ని కోల్పోవడం కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. అక్కడనే మనకి ఒక బాష్పోత్సేకం అనేటటువంటి, అంటే ట్రాన్స్పిరేషన్ అనేటటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి యొక్క ద్రవాభిసరణ సమతుల్యతను మెయింటైన్ చేయడానికి కూడా ఈ యొక్క ప్రక్రియ అయితే జరుగుతూ ఉంటుంది. అందుకే మనకు మిట్ట మధ్యాహ్నం పూట చుట్టూ వేడిగా ఉన్న ఈ చెట్ల కింద మాత్రం మనకు చల్లగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క తేమ ఉంటుంది కదా, ఆ తేమ వల్ల మనకు చల్లగా ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ అదర్ మెటీరియల్స్ ఫ్రమ్ ద లీవ్స్ టు అదర్ టిష్యూస్ ఆఫ్ ద ప్లాంట్ కార్డ్. కిరణజన్య సమయక్రియ మరియు ఇతర పదార్థాల యొక్క కరిగే ఉత్పత్తులను మనకి ఒక ఆకుల నుంచి మొక్క యొక్క ఇతర కణజాలాలకు రవాణా చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు. సో మనకి ఇక్కడ ఆకుల నుంచి ఏదైతే డేటా ఉంటుందో అది పోషక కణజాలం ఏం చేస్తుందండి, ఈ యొక్క శరీరంలోని వివిధ భాగాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కదా. పోషక కణజాలం వేర్లకు అండ్ అదేవిధంగా ఎదుగుతున్నటువంటి కాండాలకు అండ్ దాంతోపాటు మనకు కాయలకు పూలకు అండ్ దాంతోపాటు వేర్లలో ఉండేటటువంటి మెరిస్టెమాటిక్ టిష్యూస్ కి ఆ యొక్క విభాజ్య కణజాలాలకు వాటన్నిటి కూడా పంపిస్తుంది కదా. అండ్ దాంతోపాటు ఒకవేళ కనుక అది భూమిలో ఆహారాన్ని తయారు చేసుకున్నట్టయితే ఆ యొక్క వేర్లు దుంపలకు కూడా అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క మొత్తం ప్రక్రియను ఏమంటారు, ఈ యొక్క ప్రక్రియను మనం ట్రాన్స్లొకేషన్ అనడం జరుగుతుంది. దాని తెలుగులో స్థానాంతరీకరణం అయితే అనడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా పోషక కణజాలంలో జరుగుతుంది. ఓకేనా, పోషక కణజాల నాళాలనే ఇదంతా కూడా పనిచేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం, ఫ్లోయం అనడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ఇది వచ్చేమో మనకు ఆ యొక్క పత్రరంధ్రాల ద్వారా ఏదైతే నీరు ఆవిరించో దానికి గల కారణం యొక్క ట్రాన్స్పిరేషన్. సో ఇక్కడ జరుగుతుంది కదా, ఇదే ఫ్లోయం పోషక కణజాలం వల్ల ఇక్కడ ఇట్లా జరుగుతుంది. ద ఫుడ్ ప్రిపేర్డ్ బై ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై ఫ్లోయం టు ద విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఓకేనా, ఇందాక మనం అనుకున్నాం కదా, ట్రాన్స్లొకేషన్ వల్ల ఏమవుతుంది, శరీర భాగాలన్నింటి కూడా అంటే మొక్క యొక్క శరీర భాగాలకు ఆ యొక్క డేటాను పంపిస్తుంది కదా. కానీ ఎక్కడికి పంపిస్తుంది చూస్తున్నారు కదా, ఒక క్వశ్చన్ అడిగినటువంటి పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ లో సేమ్ మళ్ళీ మనకు అది ఫ్రేమింగ్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ దాంతోపాటు రైల్వేలో మనకి మేజర్గా ఇమేజెస్ బేస్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా అంతే, ఇది ఒరిజినల్ ఎన్సీఆర్టీలో వచ్చినటువంటి ఇమేజ్ ఇది. సో దీనికి సంబంధించిందే కదా మొత్తం. సో ఈ యొక్క మొక్కల యొక్క ఆకుల ద్వారా తయారైనటువంటి ఆహారాన్ని పోషక కణజాలం ద్వారా మొక్కలను ఏ భాగాలకు రవాణా చేస్తారు, వేర్లకు మరియు విత్తనాలకు. వేర్లకు విత్తనాలకు ఓకే, కానీ ఇక్కడ మాత్రమే అన్నాడు, ఓన్లీ అన్నాడు. ఓన్లీ వేర్లకు మరియు విత్తనాలకైనా కాదు, ఓన్లీ టు రూట్స్ అండ్ ఫ్రూట్స్, కేవలం వేర్లు మరియు పండ్లకు మాత్రమే కాదు, విత్తనాలు మరియు పెరిగే ప్రాంతాలకు మాత్రమే. మాత్రమే అనడమే మనకి ఇక్కడ ప్రాబ్లం. ఎక్కడెక్కడ పంపిస్తుంది అండి, అది వేర్లకు పంపిస్తుంది, విత్తనాలకు పంపిస్తుంది, పండ్లకు పంపిస్తుంది,
అండ్ దాంతోపాటు పెరుగుతున్నటువంటి కణజాలాలు కలిగినటువంటి అంటే మెరిస్టెమాటిక్ అంటే విభాజ్య కణజాలం కలిగినటువంటి ప్రాంతాల యొక్క డేటాలకు అండ్ దాంతోపాటు నిల్వ అవయవాలకు అంటే ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి కదా. ఓకేనా, ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి అంటే మనకు అక్కడ ఆ యొక్క పండ్లు కాయల రూపంలో నిల్వ చేసుకుంటది కదా. కాబట్టి ఇవన్నిటికి కూడా ఫార్వర్డ్ చేస్తుంది. సో వీటన్నిటిలో మరి చేయదా అంటే చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఓన్లీ అనడం వల్ల మనకు అక్కడ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో వేర్లలో విత్తనాల్లో కూడా వెళ్తుంది, కాకపోతే కేవలం మాత్రమే అని ఉండడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అందుకే ఈ యొక్క 3 ఆప్షన్లనే ఎగిరిపోయినాయి. వాట్ ఇస్ అండ్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక పోషక కణజాలం యొక్క ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. దీనిలో ఏం చేస్తుంది? దారు కణజాలం కేవలం 1 వే మాత్రమే ఉంటుంది. వాట్ ఈస్ ద వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద ఫోటోసింథసిస్? ఈ కింది వాటిలో కిరణజన్య సమయక్రియలో వ్యర్థ పదార్థం ఏమిటి? సో ఆక్సిజన్, నీరు, కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్. ఏంటి చెప్పండి? ఈ యొక్క కిరణజన్య సమయక్రియలో వ్యర్థ పదార్థం ఏంటిది? సో వ్యర్థ పదార్థం అంటే ఏంటిది? మనకు మిగిలేదు కదా, అవసరం లేకుంటే వదిలేసేది కదా. మన ఇంట్లో చెత్త ఉంటుంది, ప్రతిరోజు మన ఇంట్లో చెత్త జనరేట్ అవుతుంది, దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం, మనకు అవసరం లేదని. సో ఇక్కడ కిరణజన్య సమయక్రియలో మనకు అట్లా వేస్టేజ్కి వచ్చేది ఏంది? ఆక్సిజన్. నీటిని ఉపయోగించుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, గ్లూకోజ్ని దాచుకుంటుంది. మరి ఒక ఆక్సిజన్ దాచుకుంటుందా? దాచుకోదు, వదిలేస్తుంది మొత్తం. కాబట్టి మనం పీల్చి బతకగలుగుతున్నాం. అదే కనుక అది స్టోర్ చేసుకుంటే మనం పీల్చి బతకగలమా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, వీటన్నిటిని కూడా ఆ యొక్క పత్రరంధ్రాల ద్వారా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాయి కదా. సో అక్కడి నుంచి మనకు ఆ యొక్క డేటా ద్వారా ఈ యొక్క సూర్యరశ్మిని ఉపయోగించుకొని మనకు ఆ యొక్క గ్లూకోజ్ని అయితే తయారు చేసుకోవడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం షోస్ ఏ పారాసైటిక్ న్యూట్రిటివ్ స్ట్రాటజీ? సో ఈ కింది జీవుల్లో ఏది పరాన్నజీవి పోషక వ్యూహాన్ని చూపుతుంది? సో ఇక్కడ ఏంటిదంటే తన ఆహారాన్ని తను సృష్టించుకుంటే ఆటోట్రోపిక్, వేరే జీవిని చంపి ఆహారాన్ని తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం? పరపోషణ అంటాం కదా. సో ఇక పరాన్న జీవులు ఏం చేస్తాయి? కొన్ని జీవులు ఏం చేస్తాయంటే ఒక జీవి లేదా ఒక వృక్షం లేదా ఒక దానిపైన ఉండి దానిలోంచి డైరెక్ట్గా ఆహారాన్ని పొందుతాయి. సో ఇక్కడ మనం వాటిపై దాడి చేయాలి కదా, ఇక్కడ అదేం లేదు. సో డైరెక్ట్గా ఆ యొక్క శరీరం పైన ఉండడం జరుగుతుంది. కొన్నేమో శరీరం లోపట అంటే ఆ యొక్క చెట్టు ఉందనుకోండి, చెట్టు బెరడు లోపట, కొన్నేమో వేర్ల లోపట దాక్కుని వాటి నుంచి డైరెక్ట్గా ఆ యొక్క పోషక కణజాలాలు, దారు కణజాలాల నుంచి డేటాను కలెక్ట్ చేస్తుంటాయి. అవి మనకి ఒక పరాన్న జీవుల కిందకి రావడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ కన్నా తీసుకుంటే అమీబా, కుస్కుట, పుట్టగొడుగు అండ్ దుంగిష్టి. ఏంటిదండి? కుస్కుట. ఈ యొక్క కుస్కుట అనేది ఇట్లాంటిది. సో కుస్కుటాతో పాటు మనకు పేను కానీ, లీచెస్ కానీ, టేప్ వార్మ్ కానీ అంటే ఈ యొక్క టేబుల్ ఆకారంలో ఉండేటటువంటి పురుగులు కానీ ఇవన్నీ కూడా వీటి రకానికి చెందినటువంటి ఇవి అతిదేయి శరీరం పైన లేదా అతిదేయి శరీరం లోపట ఉండి వాటిలోంచి అంటే అవి తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని తినడం జరుగుతుంది. ఈ యొక్క పెయిన్లు ఏం చేస్తాయి? కుక్కలు, పిల్లులు మనిషి యొక్క తలకాయ పైన జుట్టులో ఉండడం జరుగుతుంది. మొత్తం ఆ యొక్క రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి పెయిన్లు అనేవి. ఎందుకు? అవి బతకడానికి. సో ఇది కూడా అంతే. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ మేజర్గా చెట్లు వాటిలో ఉండడం జరుగుతుంది. దీన్ని మనం మేజర్గా ఏమంటామంటే హెటెరోట్రోపిక్ పోషన్ అని అయితే అనడం జరుగుతుంది. ఓకే, ద కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్? మొక్కల యొక్క కార్బన్ మరియు శక్తి అవసరాలు కింద వాటిలో ఏ ప్రక్రియ ద్వారా నెరవేరుతాయి? సో బాష్పోత్సేకము, ట్రాన్స్లోకేషన్, శోషణ లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ. సో మనకి ఇక్కడ కార్బన్ మరియు యొక్క ఏం కావాలి? శక్తి అవసరాలు కావాలి. ఓకే, సో ఆన్సర్ చేయండి. ఏం కావాలి మనకు అక్కడ? కావాల్సినటువంటి దాంట్లో ఆప్షన్ ఏదైతే ఉంటుంది మనకి ఇక్కడ కార్బన్ కావాలి. కార్బన్ ఉంటేనే కదా పిండి పదార్థము. C6H12O6 కావాలంటే కార్బన్ కావాలి. కార్బన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ ప్రక్రియ కావాలంటే గ్లూకోజ్ కావాలంటే ఇగో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎవరు లెజెండరీ సోర్స్ ఎవరండి? సన్. సో ఫోటోసింథసిస్. ఓకే, ఫోటోసింథసిస్ ద్వారా మనం ఏం చేస్తాము? ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేస్తాము, దాంతోపాటు వాటర్ని యూజ్ చేసుకుంటాము. సూర్యరశ్మి సాయంతో ఈ యొక్క పత్రహరితంలో మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని జనరేట్ చేసుకుంటాం. సో కార్బన్ డైఆక్సైడ్లో మనకి ఇక్కడ కార్బన్ వస్తుంది, గ్లూకోజ్ నుంచి ఏటీపీ లాంటి అణువులు వస్తాయి, కాబట్టి శక్తి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ నెరవేరుతాయి? ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా నెరవేరుతాయి. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ ఇంతే ఉన్నటువంటి 4 పిక్చర్లు తీసుకుంటాడు, తిప్పి తిప్పి వాటి గురించి అడుగుతూ ఉంటాడు. నేమ్ ద ప్రాసెస్ బై విచ్ సాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్? సో కిరణజన్య సమయ క్రియలో కరిగేటటువంటి ఉత్పత్తులను మొక్కల యొక్క ఇతర భాగాలకు రవాణా చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు? సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఇదే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇది మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయడం జరిగింది. దీని ఏమంటారు? శరీరంలోని మన మొక్కల్లోని ఇతర భాగాలు తీసుకెళ్లే దాన్ని ట్రాన్స్లోకేషన్ అనడం జరుగుతుంది. దాన్ని ఏమంటారండి? ట్రాన్స్లోకేషన్ అనడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రేషన్?
ఎక్స్క్రేషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో విసర్జన ప్రక్రియకి సంబంధించి కింద వాటిలో సరికానటువంటి ప్రకటన ఏది లేదా ఇన్కరెక్ట్ ఏంటిది? సో విసర్జన అంటే ఏంటిది? అది బయటికి విడుదల చేయడం జరుగుతుంది కదా. సరే, సో దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేద్దాము. సో వ్యర్థ ఉత్పత్తులను పాత దారువులో రెజిన్లు మరియు జిగురులుగా నిల్వ చేయవచ్చు. ఎస్, పాత దారువుల్లో ఏమవుతుంది ఏంటి, ఈ యొక్క రెజిన్లు అండ్ జిగురులన్నీ నిల్వ చేయడం జరుగుతుంది ఈ యొక్క చెట్టులో తయారైనటువంటి వ్యర్థ ఉత్పత్తులు. సో ఇది రైటే, కాబట్టి ఇన్కరెక్ట్ అంటే ఆన్సర్ కాదు. కిరణజన్య సమయక్రియ యొక్క వ్యర్థ ఉత్పత్తి పిండి పదార్థంగా నిల్వ చేయబడుతుంది. కాదండి, పిండి పదార్థం మెయిన్ సోర్స్. మనకు కావాల్సినటువంటిది ఏంటిది? పిండి పదార్థం. ఈ యొక్క పిండి పదార్థాన్ని ఉపయోగించుకునే మనం ఏం చేస్తాం? గ్లూకోజ్గా, తర్వాత మనకు కావాల్సినటువంటి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది వ్యర్థ ఉత్పత్తి కాదు. కాబట్టి ఇదే రాంగ్ ఇవ్వడం జరిగింది. వ్యర్థ ఉత్పత్తులు కణ రెక్తికల్లో నిల్వ చేయబడతాయి. ఎస్, ఈ యొక్క కణ రెక్తికల్లో నిల్వ చేయడం జరుగుతుంది. ఎస్, ఇది కరెక్టే. వ్యర్థ ఉత్పత్తులను రాలిపోయేటటువంటి ఆకులు నిల్వ చేయవచ్చు. ఎస్, సో ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకి ఇక్కడ సరికాంది ఏందండి? ఇదే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ లాజికల్గా అడుగుతుంటాడండి, మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఓకే, కానీ ఎగ్జామ్ హాల్ వెళ్ళేసరికి ఆ టెన్షన్ మనం రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ప్లాంట్స్ diffusion is mainly responsible for the process of transportation. However, the transport of some substances energy is needed. మొక్కల్లో వ్యాపనం ప్రధానంగా రవాణా ప్రక్రియకు బాధ్యత వహిస్తుంది. అయితే మనకి ఇక్కడ కొన్ని పదార్థాల యొక్క రవాణాకు శక్తి అవసరం. ఓకే, సో వాటికి సంబంధించినటువంటి డేటా చూడండి. విచ్ ఆప్షన్ షోస్ ద సబ్స్టెన్స్ ట్రాన్స్పోర్టెడ్ యూజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఏటీపీ? సో ఏటీపీ నుంచి శక్తిని ఉపయోగించి రవాణా చేయబడ్డ పదార్థాలను ఏ ఆప్షన్ చూపిస్తుంది? ఓకే, సో మనకి ఇక్కడ ఏటీపీ నుంచి శక్తిని ఉపయోగించి కింది పదార్థాల్లో దేన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి? ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. సో నీరు ఫస్ట్ది ఏముంది? నీరు, ఖనిజాలు, ఆహారం. నీరు ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. కాబట్టి కింద నుంచి పైకి తీసుకెళ్లాలంటే ఎనర్జీ కావాలి. ఓకే, మరి ఖనిజాలకు కూడా కావాలి. అండ్ ఆహారం కూడా కావాల్సిందే. ఎందుకంటే మనకు ఈ యొక్క భూమి లోపల దాచుకునేటటువంటి ఆహారం ఉంటుంది కదా, ఆలుగడ్డ లాంటివి, పొటాటోస్, వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఆహారము, ఏమైనా ఆమ్లాలు మరియు హార్మోన్లు, ఇది కూడా కరెక్టే. నీరు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు మాత్రమే. ఖనిజాలు, కానీ ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఈ రెండిట్లలోనే అంటే ఏటీపీ నుంచి శక్తిని ఉపయోగించి రవాణా చేయబడ్డ పదార్థాలు, వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ రెండిట్లో మోస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి మనకు ఆన్సర్ బి అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఒక ఆహారాలు, ఎమైనో ఆమ్లాలు అండ్ హార్మోన్లు ఇవన్నీ కూడా ఏటీపీ నుంచి శక్తిని ఉపయోగించి రవాణా చేయబడేటటువంటి పదార్థాలు. అండ్ అదే ఇంకా డిఫ్యూజన్ కనుక తీసుకుంటే ఈ యొక్క అణువులు అధిక గాఢత ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రాంతానికి తరలించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ కిరణజన్య సమయక్రియకి ఇది ముఖ్యమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ మనం శక్తిని వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హౌ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లీవ్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్? కిరణజన్య సమయక్రియ ఉత్పత్తులు ఆకుల నుంచి మొక్క యొక్క ఇతర భాగాలకు ఎలా రవాణా చేయబడతాయి? ఓకేనా, సో ఇక్కడ ఒక చెట్టు తీసుకున్నాము. ఓకే, ఈ యొక్క చెట్టుకి మొత్తం కూడా ఆ యొక్క ఏమున్నాయండి? ఆకులు ఉన్నాయి. ఆకుల నుంచి కిరణజన్య సమయక్రియ ద్వారా ఆహారం తయారైంది. ఓకే, ఆహారాన్ని శరీరం యొక్క ఇతర భాగాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ యొక్క భాగంలో కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏం కావాలండి చెప్పండి? ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? పోషక ఖనిజాల ద్వారా. ఎక్కడ ఉంది? పోషక ఖనిజాల ద్వారా. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక ఫ్లోయం ద్వారా మనకి ఇక్కడ ఈ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి పైకి ఇటు అన్ని దిక్కుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్? ఈ కింది వాటిలో మొక్కల్లో శ్వాసక్రియ యొక్క అంతిమ ఉత్పత్తులు ఏంటి? ఇక్కడ అడిగింది శ్వాసక్రియ అండి, కిరణజన్య సమయక్రియ కాదు. ఫోటోసింథసిస్ కాదు. ఇక్కడ అడిగింది రెస్పిరేషన్. మొక్కల్లో రాత్రిపూట అంటే ఇట్లా చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో ఏం చేస్తుంది? కిరణజన్య సమయక్రియ ఉపయోగించుకోలేదు కాబట్టి అది బతకాలి కాబట్టి రేపటి కోసం, దేనికోసం? రేపటి కోసం అది శ్వాసక్రియని జరుపుతాయి. మనం కూడా అంతేగా, రేపటి కోసమే శ్వాసక్రియ జరిపేది. నెక్స్ట్ సెకండ్ కోసం మనం శ్వాసక్రియ జరుపుతాం, ఆ తర్వాత ఆ నెక్స్ట్ సెకండ్ కోసం, ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ సెకండ్ కోసం. ఇంక ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, మనకు రైల్వేలో చెప్తారు కదా, నీ యొక్క రిక్రూట్మెంట్ గురించి ఎప్పుడైపోతుంది అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇక కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగంగా మనకు అంతిమంగా ఏం విడుదలవుతాయి? మానవుడు శ్వాసక్రియ తీసుకుంటే బయటకి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఆక్సిజన్ వస్తుందా? రాదు. అండ్ చెట్లు కూడా అంతే, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. సో ఇది పోయింది, ఇది పోయింది, ఈ రెండిట్లా. అండ్ దాంతోపాటు నీటి ఆవిరి అనేది బయటకు వస్తుంది కాబట్టి ఇది, అండ్ దాంతోపాటు శక్తి అనేది విడుదలవుతుంది కాబట్టి ఇది. కాబట్టి ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్.
సో ఈ యొక్క ఇతర జీవుల మాదిరిగానే ఈ యొక్క మైటోకాండ్రియల్ అంటే ఏదైతే ఉంటుందో ఈ యొక్క శ్వాసక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు ఆ యొక్క CO2ని ఆక్సీకరణం చేస్తాయి కాబట్టి మనకి ఇక్కడ శక్తి విడుదల అవ్వడం ద్వారా ఆక్సిజన్ ఉపయోగించుకొని H2Oగా మారుస్తాయి. అండ్ దాంతో పాటు ఆక్సిజన్ వినియోగించుకుంటది కాబట్టి మనకు అక్కడ శ్వాసక్రియగా మనం దీన్ని కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ యొక్క ఆక్సీకరణ జరిగిన తర్వాత మనకు విడుదలయ్యేటటువంటి మెయిన్ డేటా మనకు CO2 బయటకు వస్తది. నీటి ఆవిరి వస్తది. దాంతోపాటు ఎనర్జీ అనేది తను ఉపయోగించుకుంటది. ఆ ఎనర్జీ తోటే శరీరం యొక్క భాగాలు జరుపుతది. అంటే చెట్టు యొక్క భాగాలు. వాట్ ప్రొడక్ట్స్ ఈజ్ ఆర్ ట్రాన్స్‌పోర్టెడ్ బై ద ప్లాంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ లీవ్స్ టు రూట్స్. ఆకులు మరియు వేర్ల నుండి మొక్కల యొక్క రవాణా వ్యవస్థ ద్వారా ఏ ఉత్పత్తులు లేదా ఆ యొక్క పదార్థాలని రవాణా చేయబడతాయి? ఏది రవాణా అవుతది? నీరు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్ మాత్రమే మరియు శక్తి నిల్వలు మరియు ముడి పదార్థాలు. ఇక్కడ ఏమడిగినండి ఈ యొక్క మొక్కల యొక్క రవాణా వ్యవస్థ ఎక్కడి నుంచి? వేర్ల నుండి. ఓకేనా? ఆకులు మరియు వేర్ల నుండి ఈ యొక్క రవాణా వ్యవస్థలో మేజర్‌గా అవి ట్రాన్స్‌పోర్ట్ చేసినటువంటి శక్తి నిల్వలు. ఓకేనా? సో వేర్లలో ఏముంటాయి మేజర్‌గా? దుంపలు అట్లాంటియన్నీ కూడా ఉంటాయి కదా! వాటి నుంచి శక్తి అనేది వస్తది. అండ్ దాంతో పాటు వాటి యొక్క ముడి పదార్థాలు కూడా రావడం జరుగుతుంది. మొక్కలకు అవసరమైనటువంటి శక్తి మొత్తాన్ని కూడా ఈ యొక్క ముడి పదార్థాలన్నిటిని కూడా ఆకులు మరియు వేర్లనేవి అందించడం జరుగుతుంది. నేల నుంచి గ్రహించినటువంటి పోషకాలన్నింటిని కూడా వేర్లని నిల్వ చేస్తాయి. నిల్వ చేసి కావలసినప్పుడు మొక్కకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి. చూడ్డానికి అన్ని కూడా ఒకే తిరుగుంటాయి. కన్‌ఫ్యూజింగ్ కూడా అయితేనే ఉంటాయి. The transport of food and other substances taken place in the sieve tubes with the help of adjacent companion cells, both in upward and downward directions. Name the process. సో మనకి ఇక్కడ ఆహారం మరియు ఇతర పదార్థాల యొక్క రవాణాని జల్లెడ గొట్టాల్లో మన పక్కనే ఉన్నటువంటి సహచర కణాల యొక్క సహాయంతో పైకి కిందికి కదులుతాయి. ఈ యొక్క ప్రక్రియకు పేరు పెట్టండి. ఓకే. సో ఇవి మనకు ఈ యొక్క పైకి కింది కదులుతుంటాయి అంటే దాన్ని ఏమంటారు? పైకి కింది కదిలేటటువంటి మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ అయ్యేది ట్రాన్స్‌లొకేషన్‌లో. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క జనరల్‌గా అంటే మనకు మొత్తం ఈ యొక్క చెట్టు అంటే లేదా మన ఈ యొక్క మొక్క తీసుకొని దాని అంతటా ఆకుల నుంచి ఇతర కణజాలాల యొక్క పదార్థాల రవాణే లేదా ఈ యొక్క కదలికే మనకి ఒక ట్రాన్స్‌లొకేషన్. ఇన్ ప్లాంట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ బై. సో మనకి ఒక మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ యొక్క మార్పిడి ఇలా జరుగుతది. సో మనకి ఇది ద్రవ విసరణ ద్వారానా, కిణ్వ ప్రక్రియనా, వ్యాపనం వలన లేకపోతే ప్లాస్మాలసిస్ వలన? సో దేని వల్ల జరుగుతదండి? డిఫ్యూజన్ వల్లనే కదా! డిఫ్యూజన్ వల్లనే మనకు అక్కడ ఏమైద్ది? ఎక్స్చేంజ్ అనేది జరుగుతది. ఓకేనా? సో ఈ యొక్క ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎక్స్చేంజ్ జరుగుతది. ఇది మేజర్ దేనికి ఉపయోగపడుతది అంటే కిరణజన్య సంయోగ క్రియకు ముఖ్యమైనటువంటి ప్రక్రియ. సో ఈ టైంలో ఏం ఓపెన్ అయితాయి అంటే స్టొమాటా అంటే పత్రరంధ్రాలని ఓపెన్ అయిపోయి ఆకుల్లో కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిపోతది. వెళ్ళిపోయేటప్పుడే ఆక్సిజన్ ఒక తన్నుదంటే ఆక్సిజన్ బయటకు వచ్చేస్తది. అట్లా. సో ఆక్సిజన్ ఆ విధంగా మనకు విడుదలైతది. మనం పీల్చుకొని మనం బతుకుతాం. జంతుజాలం మొత్తం బతుకుతది. సో ఆన్సర్ ఇన్ ది ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. How many molecules of carbon dioxide are formed during the breakdown of pyruvate using oxygen in the మైటోకాండ్రియా? సో ఇక మైటోకాండ్రియాలో మనకి ఒక ఆక్సిజన్ ఉపయోగించుకొని పైరువేట్ విచ్ఛిన్నమైనటువంటి టైంలో మనకి ఎన్ని కార్బన్ డయాక్సైడ్ అణువులు ఏర్పడతాయి? సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఆ యొక్క డేటా కన్నా తీసుకుంటే మనకు పైరువిక్ ఆమ్లం గనక మనకి ఇక్కడ విచ్ఛిన్నమైతే మాత్రము ఇక్కడ మనకు లింక్ రియాక్షన్ అంటే లింక్ చర్యలో మనకు ఒకటి, క్రెబ్స్ వలయంలో కనుక తీసుకుంటే 2 మొత్తం కలిపి మనకు 3 కార్బన్ డయాక్సైడ్లు అయితే ఫామ్ అవుతాయి. సో CO2 మనకి ఇక్కడ పైరువిట్ ఆమ్లంలో మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి? 3 రావడం జరుగుతుంది. అదే గ్లూకోజ్‌లో తీసుకుంటే CO2లో 6 CO2 వస్తది కదా! 6 CO2 ఓకే. కాబట్టి 6 కార్బన్ డయాక్సైడ్‌లేమో గ్లూకోజ్‌లో వస్తాయి. పైరువేట్‌లోనేమో మనకు 3 రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? పైరువేట్‌లో. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. క్రెబ్స్ వలయంలో 2 వస్తాయి. ఈ యొక్క లింక్ రియాక్షన్‌లో 1 వస్తది. క్రెబ్స్ వలయంలో 4 వస్తాయి. అండ్ అదేవిధంగా లింక్ రియాక్షన్‌లో మనకు 2 రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లోయమ్? ఈ కింది వాటిలో పోషక కణజాలానికి సంబంధించి సరైనది ఏది? అడిగింది ఏందండి? పోషక కణజాలము. పోషక కణజాలం ఏం చేస్తది? చెప్పాలి. ఏం చేస్తదండి? డేటాను ట్రాన్స్ఫర్ చేస్తది కదా! పోషక కణజాలం ఆకుల నుంచి ఇతర మొక్కల యొక్క భాగాలకు కిరణజన్య సంయోగక్రియ ఉత్పత్తులను తీసుకెళ్తది. యెస్, ఇది కరెక్టే. పోషక కణజాలంలోని జల్లెడ గొట్టాలు చనిపోయినటువంటి కణాలతో తయారవుతాయి. లేదు, డెడ్ సెల్‌తో కాదు. మనకి ఇక్కడ ఏకదిశగా ఉంటదా? పోషక కణజాలంలో పైకెళ్తది, కిందికెళ్తది. సో ఇట్లుంటది. కాబట్టి ఇది కూడా కాదు. సహచర కణాలు రంధ్రాలు గలిగినటువంటి గోడలు. ఇదిగో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ ఒకటే క్వెషన్ ఎన్ని సార్లు వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసిర్రు కదా! అంటే పోషక కణజాలం గురించే మనకు తిప్పి, 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 తిప్పి అడుగుతున్నాడు. ఎందుకే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూస్తే మనకు అర్థమైతది. ఓకేనా? ఏ విధంగా క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్‌లీ డిస్క్రైబ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్? ఈ కింది వాటిలో మొక్కల్లో నీటి రవాణాకు సరిగ్గా వివరించినటువంటి ప్రకటన ఏంటిది?
ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంది? నీటి రవాణా. నీటి రవాణా అనేది మనకు దేంట్లో జరుగుతది? దారు కణాల్లో జరుగుతది. అంటే జీలంలో జరుగుతది. ఎక్కడుంది? ఇగో ఇక్కడ జీలం ఉంది. వేర్లలోని దారు కణాలు అనేవి ఏం చేస్తాయి? వేర్ల నుంచే కదా నీటిని తీసుకునేది. ఈ యొక్క కణాల నుంచి నీటిని ఆకుల్లోకి లాగేటటువంటి ప్రక్రియని ఈ యొక్క ట్రాన్స్‌లోకేషన్ అని అంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ పత్రరంధ్రాలు మనకి ఇక్కడ నీరు ఆవిరి రూపంలో జరిగేటటువంటి ప్రక్రియను బాష్పోత్సేకం అని అంటారు. పత్రరంధ్రాల నుంచి నీరు కోల్పోయేటటువంటి ప్రక్రియకు ఏటీపీ రూపంలో శక్తి అవసరము. పగటిపూట దారుల్లోకి నీరు ప్రవహించినటువంటి ప్రధాన చోదక శక్తి అయినటువంటి ప్రక్రియ వేరుపీడనం. ఇది కాదు, ఇది కూడా కాదు. ఈ యొక్క దారుకు సంబంధించినటువంటిది ఈ యొక్క డేటానే కాబట్టి ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దారు కణజాలం అనేది ఒక ప్రసరణ కణజాలము. ఇది నీరు మరియు కణజాల యొక్క వాహకంగా లేదంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ గా పనిచేస్తుంది. ఇది నిటారుగా ఎదగడానికి అండ్ దాంతో పాటు మెకానికల్ సపోర్ట్ అంటే యాంత్రిక మద్దతును కూడా మొక్కకు అందించడం జరుగుతుంది ఈ యొక్క దారు. ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్. మొక్క యొక్క వాయు భాగాల నుంచి ఆవిరి రూపంలో నీరు కోల్పోవడాన్ని ఏమంటారు? ఈ యొక్క ఆవిరి రూపంలో మొత్తం కోల్పోయేదాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం అనడం జరుగుతుంది. ఓకే, బాష్పోత్సేకం అనడం జరుగుతుంది. వాట్ రోల్ డస్ ట్రాన్స్పిరేషన్ ప్లే ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో నీటి రవాణాలో బాష్పోత్సేకం ఏ పాత్ర పోషిస్తుంది? ఓకే, సో ఇది మనకు ఏం చేస్తుంది? ఆ యొక్క లెవెల్ అనేది పైకి రావాలి కదా, కింద ఉన్నటువంటి వాటర్ని పైకి రావాలి కాబట్టి ఇది సక్షన్ ఫోర్స్ను ఉపయోగిస్తుంది. ఓకేనా, వాటర్ని పైకి తీసుకురావడానికి ఏం చేస్తుంది? సక్షన్ చేస్తుంది. కాబట్టి మనం ఎట్లయితే మనం ఒక స్ట్రాలో పీల్చడానికి అంటే మనం ఒక గ్లాసులో లిక్విడ్ తీసుకొని ఒక స్ట్రా తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తాం? సక్షన్ చేస్తాం. అప్పుడు ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది పైకి వస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క బాష్పోత్సేకం ఏం చేస్తుంది? పైన ఉన్నటువంటి ఆవిరిని పైకి పంపించేసి ఇక్కడ స్పేస్ ఏర్పడుతుంది. అంటే అక్కడ ఏం ఏర్పడుతుంది? ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ యొక్క ఖాళీని ఫుల్ఫిల్ చేయడానికి కింది నుంచి నీటిని తీసుకుంటుంది. అట్లా ఇదే కంటిన్యూస్ ప్రాసెస్ లెక్క. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆన్సర్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక సక్షన్ ఏర్పరుస్తుంది కాబట్టి వేర్ల నుంచి నీరు అనేది పైకి లాగడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా ఎక్కడి నుంచి వస్తుంది? దారు కణాల నుంచి నీరు అనేది, ఈ యొక్క దారు కణజాలాల నుంచి నీరు అనేది చెట్టు పైకి వెళ్ళడం జరుగుతుంది. బాష్పీభవన టైంలో మనకి ఒక నీరు అనేది విడుదలైనప్పుడు వేర్ల ద్వారా ఎక్కువ నీరు గ్రహించడం జరుగుతుంది. కాబట్టి నీటి రవాణా రేట్ అనేది పెరగడం జరుగుతుంది. మొత్తం మొక్క యొక్క లోపలి భాగంలో ఈ యొక్క ప్రక్రియ జరుగుతుంటుంది, అంటే మధ్య భాగంలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఫోటోసింథసిస్? ఈ కింద వాటిలో కిరణజన్య సమయక్రియకు సంబంధించి సరికానటువంటిది అంటే ఏది రాంగ్? ఓకే, మీ అందరూ చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు కదా కిరణజన్య సమయక్రియకు సంబంధించి. ఓకే, సో కిరణజన్య సమయక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ను కార్బోహైడ్రేట్లుగా ఆక్సీకరణం చేయడం జరుగుతుంది. ఆక్సీకరణం జరుగుతుందా? ఆక్సీకరణం అంటే ఏంటిదండి? ఆక్సిజన్ యాడ్ చేసిన దాన్ని ఏమంటారు? ఆక్సిజన్ యాడ్ చేస్తే ఆక్సీకరణం అంటారు. ఇక్కడ ఏం చేస్తాం? ఆక్సిజన్ ని తరిమిస్తున్నాం కదా బయటికి. మొక్క నాకు వద్దురా బాబు, నాకు ఆక్సిజన్ వద్దు, నాకు కార్బన్ డైఆక్సైడే ముద్దు అని కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ బయటికి పంపిస్తుంది. కాబట్టి ఇది ఆక్సీకరణం అయితే అవ్వదు. అంటే రాంగ్ ఏంటిదిగో ఇదే. కిరణజన్య సమయక్రియ అనేది కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఎస్. సో ఈ యొక్క సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఆ యొక్క కాంతి నుంచి మనకు కావాల్సినటువంటి రసాయన శక్తిగా మారుస్తుంది. సో మిలియన్ కూడా అంతే. మనకి ఇక్కడ నీటి అణువులను హైడ్రోజన్ ఆక్సిజన్ విభజిస్తుంది కాబట్టి అది ఎవాపరేషన్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఈ కింద వాటిలో కిరణజన్య సమయక్రియకి సంబంధించి ఏ భాగం అవసరమో? కిరణజన్య సమయక్రియ జరగాలి అంటే ఈ కింద వాటిలో ఏది ముఖ్యమైనటువంటిది? సో అక్కడ అన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఒకసారి ఆప్షన్ చూడండి. చూసిన తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకటి, ఆక్సిజన్ అవసరమా? ఆక్సిజన్ బయటికి పంపిస్తాం కాబట్టి ఇది అవసరం లేదు. ఆక్సిజన్ ఇక్కడ ఉంది, అవసరం లేదు. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, అవసరం లేదు. మరి ఇక్కడ ఆక్సిజన్ ఉందా? లేదు. ఇది చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ అవసరమే, నీరు కావాలి ఎందుకంటే కింది నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి. సూర్యరశ్మి ఉంటేనే కిరణజన్య సమయక్రియ యాక్టివేషన్ అయింది. ఓకేనా. నెక్స్ట్ పత్రహరితము. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇదే కదా గ్రీన్ ఉండేది, గ్రీన్ ఉంటేనే కదా మనకు వర్క్ అయ్యేది. కాబట్టి ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ గివెన్ బిలో. విచ్ ఆప్షన్ షోస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్? మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ప్రక్రియలో వివిధ దశలు కింద ఇవ్వబడ్డాయి. ఆ ప్రక్రియకు సంబంధించి వివిధ దశల యొక్క విభిన్న దశల యొక్క సరైనటువంటి క్రమాన్ని ఏ ఆప్షన్ చూపిస్తుంది? ఓకే, సో ఇక్కడ మనకు 4 దశలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి 4 సీక్వెన్స్లు ఇవ్వడం జరిగింది. ఏ టైం లేదో సో చూద్దాం. ఫస్ట్, నీటి అణువును హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గా విభజిస్తుంది. ఓకే,
కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఓకే. పత్రహరితం ద్వారా కాంతి శక్తిని గ్రహిస్తుంది. ఓకే. కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్లుగా మనకిక్కడ తగ్గించబడుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, పత్రహరితం ద్వారా కాంతి శక్తిని గ్రహిస్తుంది. కాబట్టి ఆ యొక్క కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. అంటే సి తర్వాత బి రావాలి. అంతే కదా! ఇక్కడ చూడండి, పత్రహరితం ద్వారా కాంతి శక్తిని గ్రహిస్తుంది. అదే కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. అంటే బి, అంటే సి తర్వాత బి రావాలి. సి తర్వాత బి. ఓకే. సి తర్వాత బి మధ్యలో ఏ వస్తదా? దీనికి లింకేజ్ లేదు. సో సి తర్వాత బి ఉండాలి. కానీ బి తర్వాత సి ఉందంటే ఇది కాదు. బి తర్వాత సి ఉందంటే ఇది కాదు. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లనే. సో ఇప్పుడు ఆ యొక్క సీక్వెన్స్ ఒకసారి చూస్తే, సో ఫస్ట్ సీక్వెన్స్ చూద్దాం. పత్రహరితం ద్వారా కాంతి శక్తిని గ్రహిస్తుంది. అదే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. రసాయన శక్తిగా మారిన తర్వాత అప్పుడేమైంది, నీటి అనేది హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది, అంటే విభజిస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది గాలిలో కలిసిపోతుంది. హైడ్రోజన్ ని మనకు అక్కడ కార్బోహైడ్రేట్లుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యొక్క హైడ్రోజన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి CO2, ఈ యొక్క కార్బన్, ఈ యొక్క హైడ్రోజన్ కలిసి కార్బోహైడ్రేట్లుగా ఏర్పడే CH స్ట్రక్చర్ ఏర్పరుస్తుంది. అంటే C6H12O6 అది ఫార్మ్ అవుతుంది. అంటే ఏ తర్వాత డిఏ పర్ఫెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ఈజ్ పర్ఫెక్ట్. సో పత్రహరితం ద్వారా కాంతి శక్తిని గ్రహిస్తే కాంతి శక్తి రసాయన శక్తిగా మారితే ఆ రసాయన శక్తిని ఉపయోగించుకొని నీటి అణువు అనేది హైడ్రోజన్ ఆక్సిజన్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వచ్చినటువంటి హైడ్రోజన్ ఆల్రెడీ మన దగ్గర వచ్చినటువంటి CO2 కలిసి కార్బన్ హైడ్రోజన్ కలిసి CH బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ మనకి ఇక్కడ ఓ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. అంటే C6H12O6 అంటే కార్బోహైడ్రేట్లుగా మనకు అక్కడ మారిపోయి గ్లూకోజ్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. పర్ఫెక్ట్. నేమ్ ద ఫిజికో కెమికల్ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కన్వర్ట్ లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. మొక్కలు కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చేటటువంటి భౌతిక రసాయన ప్రక్రియను ఏమంటారు? దాన్ని ఏమంటారండి? ఇప్పుడే కదా మనం అనుకున్నది, దాన్ని ఫోటోసింథసిస్ అని అంటారు. ఏంటిది? కిరణజన్య సంయోగ క్రియ. కిరణ అంటే కిరణాల నుంచి, దాని నుంచి జన్మించినటువంటి వాటి యొక్క సంయోగం ద్వారా జరిగినటువంటి క్రియ అంటే పని. ఆ యొక్క పని మనకి ఇక్కడ అవుట్కమ్ వస్తుంది పిండి పదార్థం. సో ఆన్సర్ ఏంటిదండి? కిరణజన్య సంయోగ క్రియ. ఆకుపచ్చ మొక్కల్లో కొన్ని రకాలైనటువంటి జీవుల్లో మనకి ఒక కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చినటువంటి ప్రక్రియ యొక్క కిరణజన్య సంయోగ క్రియ. ఆకుపచ్చ మొక్కల్లో మనకి ఒక కిరణజన్య సంయోగ క్రియ జరిగేటటువంటి టైంలో కాంతి శక్తిని గ్రహించి నీరు, కార్బన్ డైఆక్సైడ్ గా మరియు అదేవిధంగా ఖనిజాలను ఆక్సిజన్ మరియు శక్తి అధికంగా ఉండేటటువంటి కర్బన సమ్మేళనాలుగా మార్చడానికి ఇదైతే ఉపయోగపడడం జరుగుతుంది. విచ్ హార్మోన్ ఈస్ పర్టికులర్లీ హై ఇన్ ఫ్రూట్స్. ఈ కింద వాటిలో పండ్లలో ముఖ్యంగా ఏ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది? జిబ్బరెలిన్లా, ఆక్సిన్లా, సైటోకైనిన్లా, అబ్సైసిక్ ఆమ్లమా? ఏది ఎక్కువగా ఉంటుంది? పండ్లల్లో ఉండేటటువంటి సైటోకైనిన్ అండి. ఇక్కడ ఇచ్చింది పండ్లల్లో. ఓకేనా? సో ఇక పండ్లలో సైటోకైనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి నియంత్రకాల యొక్క సమూహంగా ఉండడం జరుగుతుంది. ఇది కణం యొక్క పెరుగుదల, అభివృద్ధి అండ్ దాని యొక్క భేదము, అగ్ర ఆధిపత్యము అండ్ ఆకు యొక్క పెరుగుదలలో జాప్యాన్ని కూడా ఇదైతే ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అబ్సైసిక్ ఆమ్లము, ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు వీటన్నిటికి సంబంధించి మనం ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. అక్కడ ఒకసారి రిపీట్ చేసుకుని సరిపోతుంది మీరు ఒకసారి. ద గ్యాసెస్ వేస్ట్ ప్రోడక్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సమయక్రియ సమయంలో ఉత్పత్తి అయినటువంటి వాయు వ్యర్థ పదార్థం ఏమిటి? ఏంటిదండి? వాయు రూపంలో ఉండాలి, వ్యర్థ పదార్థం కావాలి. నత్రజని కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించబడుతుంది కాబట్టి విడుదల అవ్వదు. కార్బన్ మోనాక్సైడ్ అసలు లేదు. కార్బన్ మోనాక్సైడ్ కనుక ఒకవేళ విడుదల అయి ఉంటే ఈ భూమి అంత డేంజరే ఉండకపోయేది, వేరేది. ఓకేనా? సో ఎవరు బతికిపోయేటోడు, ఎందుకంటే అన్ని రోగాలు ఈ యొక్క కార్బన్ మోనాక్సైడ్ వల్ల వస్తాయి. సో మనకు వాయు వ్యర్థ పదార్థం ఏంటిదండి? కిరణజన్య సమయక్రియలు వచ్చినటువంటి ఆక్సిజన్. ఆక్సిజన్ పీల్చుకునే కదా మనం అందరం బతుకుతుంది ఇప్పటి వరకు. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా, సేమ్ కాన్సెప్ట్ అండి. తిప్పి 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 అయ్యి అడుగుతున్నాడు. జస్ట్ కొద్దిగా పదాలు అటు ఇటు చేస్తాడు, కొద్దిగా టర్మినాలజీ మారుస్తాడు, కొత్త క్వశ్చన్ తీసుకొచ్చి ఆడ పెడతాడు, అంతే. మనం ఏం చేస్తాము? మనం మార్క్ టెస్ట్ రాయడం వల్ల మనకి ఒక ఫ్రేమింగ్ తెలవదు. కాన్సెప్ట్ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చదవాలి. చదివిన తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏందని అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఆన్సర్ చేస్తుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది. ప్లాంట్స్ రిలీజ్ ఎక్సెస్ వాటర్ త్రూ ఏ ప్రాసెస్ కాల్ డాష్. మొక్కలు అదనపు నీటిని డాష్ అనే ప్రక్రియ ద్వారా విడుదల చేస్తాయి. సో అదనపు నీటిని ఎలా విడుదల చేస్తాయి? విడుదల చేసేటటువంటి దాన్ని ఏమంటారు? ఒక ట్రాన్స్పిరేషన్ అనడం జరుగుతుంది. ఓకే, ట్రాన్స్పిరేషన్ అనడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేక్స్ అప్ కార్బన్ డైఆక్సైడ్ at night and prepares an intermediate which is acted upon by the energy absorbed by chlorophyll during the day. ఈ కింది వాటిలో రాత్రిపూట మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకెళ్లి పగటిపూట పత్రహరితం గ్రహించినటువంటి శక్తి ద్వారా పనిచేసేటటువంటి మాధ్యమాన్ని తయారు చేసేది ఏది? సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ను రాత్రిపూట కలెక్ట్ చేసేది మామూలుగా మన యొక్క జనరల్ గా ఉండేటటువంటి ఈ యొక్క ప్రదేశాల్లో కాదు, మనకి స్పెషలైజ్డ్ అయినటువంటి ప్రదేశాల్లో అది
ఒక డెజర్ట్ లాంటి ప్రదేశాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడం ఈ యొక్క ఏజెస్ ఎడారి మొక్కలు చేయడం జరుగుతుంది. రాత్రిపూట ఈ యొక్క డేటాను తీసుకొని దాన్ని అక్కడ ఒక మాధ్యమంని తయారు చేయడం జరుగుతుంది. పగటిపూట ఈ యొక్క పత్రహరితం నుంచి మనకు అక్కడ డేటా వస్తుంది కాబట్టి అందుకే ఆ యొక్క చెట్లకు మనకు ఆకులని ఉండకుండా చిన్న చిన్న ముళ్ళ రూపంలో ఉండడం జరుగుతుంది. చాలా చాలా డేంజర్గా కూడా ఉంటాయి ఈ యొక్క డెజర్ట్ మొక్కలు. అంటే బ్రహ్మజేముడు, నాగజేముడు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ యొక్క పద్ధతిని అయితే ఉపయోగించడం జరుగుతుంది. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ద కార్బోహైడ్రేట్ సింథసైజ్డ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్. కిరణజన్య సమయక్రియ సమయంలో సంశ్లేషణ చేయబడినటువంటి కార్బోహైడ్రేట్లు డాష్ రూపంలో నిల్వ చేయబడతాయి. కిరణజన్య సమయక్రియ సమయంలో మనకు కార్బోహైడ్రేట్లు ఎట్లా చెప్పండి? అక్కడ ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థం మరియు కొవ్వులు. ఏంటిది? పిండి పదార్థం కదా. పిండి పదార్థం అంటే స్టార్చ్. పిండి పదార్థం యొక్క టెస్ట్ కూడా చేస్తాం కదా మనం. యొక్క పిండి పదార్థాన్ని తీసుకొని దాంట్లో అయోడిన్ వేయగానే అయోడిన్ అనేది రంగు మారడం జరుగుతుంది. ఏ రంగులోకి? బ్లూ కలర్లోకి మారుతుంది. ఎందుకు? మనకు మొక్కల్లో ఆహారం తయారైందా లేదా అని చెక్ చేయడానికి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? పిండి పదార్థ రూపంలో నిల్వ చేయబడుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఫ్లోయిమ్. పోషక కణజాలం ద్వారా మనకి ఇక్కడ రవాణా గురించి కింద వాటిలో ఏది తప్పు, ఏది రాంగ్? ఓకేనా? పోషక కణజాలం గురించినటువంటి డేటా. ఓకే, సో ఆన్సర్ చేయండి. సో రవాణా అనేది మనకి ఇక్కడ జీటీపీ మరియు సిటీపీని ఉపయోగించడం జరుగుతుంది. సో మనకు ఓకే, ఇది ఒకటి పక్క పెడతాం, మిగిలిన చూద్దాం. మిగిలిన కరెక్ట్ అయితే ఇది రాంగ్ ఆన్సర్ అయితే. సుక్రోజ్ మొదట్లో శక్తిని పోషక కణజాలంలోకి ఉపయోగించడం ద్వారా రవాణా చేయబడుతుంది. ఓకే, పోషక కణజాలంలో రవాణా శక్తి వినియోగం ఏటీపీ ద్వారా జరుగుతుంది. ఇది ఓకే. సుక్రోజ్ కారణంగా ద్రవాభిసరణ పీడనం పెరగడం వల్ల మనకి ఇక్కడ ఈ యొక్క నీరు అనేది పోషక కణజాలంలో కదులుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా కరెక్టే. మనకి ఇక్కడ ఈ యొక్క జీడిపి, సిటీపీలు అనేవి మనకు రాంగ్. సో ఇక జీటీపీ, సిటీపీ వల్ల మనకి ఇక్కడ ఒక పోషక కణజాలంలో ఈ యొక్క ప్రక్రియ అయితే జరగదు కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆన్సర్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మిగిలిన కూడా కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ డస్ నాట్ అక్కర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఈ కింద వాటిలో ఏది కిరణజన్య సమయక్రియ సమయంలో జరగదు? నీటి అణువుల యొక్క విభజన జరుగుతుంది. CO2, O2 యొక్క ఎక్స్చేంజ్తో పాటు H2O దాంట్లో హైడ్రోజన్గా, ఆక్సిజన్గా మనకు విభజన జరుగుతుంది. కాంశక్తిని గ్రహించడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్, ఆక్సిజన్ అబ్జార్ప్షన్ జరగదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిడక్షన్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ అయిపోయి మనకు అక్కడ కార్బోహైడ్రేట్లుగా మారిపోతుంది. సో ఆక్సిజన్ శోషించుకోదండి, విడుదల చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ టైప్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఓల్డ్ జిలం. పాత దారువుల్లో ఏ రకమైనటువంటి వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేస్తారు? సో పాత దారువుల్లో యూరిక్ ఆమ్లం కాదు, రెజన్లు, జిగురులు. ఎస్, ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. అమ్మోనియా, యూరిక్ మరియు యొక్క అమినో ఆమ్లాలు కాదు, ఇవి ఉపయోగపడేవి కదా ఇవన్నీ. పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాలు ఇవి కూడా కాదు. ఏంటిదండి? రెజిన్లు, జిగుర్లు లేదా బంక, వాటన్నిటి కూడా నిల్వ చేయడం జరుగుతుంది వాటిలలో. సో ఇక్కడతోటి మనకి ఏ డేటా అయిపోయిందండి? మొత్తం యొక్క వృక్ష శరీర ధర్మశాస్త్రం అయిపోయింది. నెక్స్ట్ మనం డైరెక్ట్గా వృక్షరాజ్యము అండ్ దాని తర్వాత జంతురాజ్యం అనేటటువంటి టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆ యొక్క డేటా అయిపోగానే మీకు అయితే ఒక ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అవతల కూడా ఇంకా మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో డిస్కస్ చేద్దాము. కాకపోతే మెయిన్ స్ట్రీమ్ అయితే అయిపోతుంది. అంటే మెయిన్ ఫ్రేమ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, సెకండరీ కాన్సెప్ట్ ఉంటుంది కదా. మెయిన్ ఫ్రేమ్ కాన్సెప్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత సెకండరీ కాన్సెప్ట్ అంటే ఏముంటుంది? మనకు ప్రోటీన్లు, విటమిన్లు అండ్ దాంతోపాటు వ్యాధులు, అవన్నీ కూడా జనరలైజ్డ్ టాపిక్స్ కాబట్టి అవి బ్యాక్ ఎండ్లో మనం ప్రిపేర్ అవుతున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి యొక్క పీడిఎఫ్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైతే ఒక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఈ యొక్క కోర్సులోనే ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి క్వశ్చన్స్ అనేది ఒక డేటా అనేది ఫస్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనం వృక్షరాజ్యం స్టార్ట్ చేద్దాము, అంటే ఒక ప్లాంట్ కింగ్డమ్. అండ్ అప్పటి వరకు ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ అందరికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.